హాయ్ టు ఆల్ అండి. గణపతి నవరాత్రులలో ఈరోజు 6వ రోజు భాద్రపద శుద్ధ నవమి గురించి కథ తెలుసుకుందామండి. ఏకదంత వినాయకుడిని 6వ రోజు పూజించి నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోటకరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు. 6వ రోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే. ఇదండి. ఓకే.